వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరి గారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, ఏ వయసులో అయినా అసలు ప్రేమ ఏం కోరుకుంటుంది? ఎమోషనల్ నీడా లేకపోతే ఇంకేమైనా? అసలు ఈ రోజుల్లో చెప్పాలంటే ప్రేమ అన్నది లేదమ్మా. లవ్ కాదు, లస్ట్ అనే చెప్పాలి. అలా అంటారేంటి? ఖచ్చితంగా చెప్పగలను నేను. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని కేసులు చూస్తున్నాము, ఇంతమందిని చూస్తున్నాము. ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది అనేవారు ఒకప్పుడు ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. అంటే అవతల వ్యక్తి సుఖాన్ని కోరుకుంటుంది. నువ్వేమన్నా కానీ నువ్వు సంతోషంగా ఉంటే చాలు అనేదే ప్రేమ అని ఒకప్పుడు. ఇప్పుడు ఆ అమ్మాయికి వేరే పెళ్ళి అయిందంటే చంపేసే వాళ్ళు ఉన్నారు. శ్రీలక్ష్మి ఎవరిదో చాలా రోజుల కిందట అయింది కేసు. ఆ అమ్మాయి వాడిని ప్రేమించలేదు, వాడు దాన్ని ప్రేమించాడు. అది వద్దందని కోపం వచ్చి కాలేజీలో ఉండగా కొడవలు పట్టుకొని వెళ్ళి, శ్రీలక్ష్మి కదా అమ్మాయి పేరు, 22 ఏళ్ళు అవుతుంది, చాలా సంవత్సరాలు అయింది. కొడవలు పట్టుకెళ్ళి నరికేశాడు. ఎందుకంటే నాకు దక్కని ఇంకోటికి దక్కడానికి వీల్లేదు. మరి దాన్ని ప్రేమ అనాలా? అలా వద్దంటే యాసిడ్ పోసేసిన వాళ్ళు వీళ్ళందరినీ ప్రేమికులు అనాలా? వీళ్ళని ఏమనాలి? అమ్మా, ప్రేమ అనేది త్యాగం కోరుకుంటుంది, ప్రేమ అనేది ఎమోషనల్ గా ఉంటుంది, ప్రేమ అనేది స్వార్థం ఉంటుంది, నాకే సొంతం కావాలి అన్న స్వార్థం ఉంటుంది. అది ఆ స్వార్థం ఉంటే అది ప్రేమ ఎలా అవుతుంది? ఇంకొకటి ఏంటంటే ప్రేమలో ఇచ్చి పుచ్చుకోవటం ఉంటుంది. అసలు ఇప్పుడున్న ప్రేమలో ఏముంటుంది? అందుకే ఇప్పుడు అసలు లవ్ లేదు, లస్ట్ తప్ప అంటున్నాను నేను. ప్రేమ లేదు, కోరిక తప్ప. ఇప్పుడు ప్రేమించానని చెప్పే వాళ్ళలో 100కి 99 మంది లవ్ కాదు, లస్ట్తో ఉండేవాళ్ళే. నువ్వు ప్రేమించావు అమ్మాయిని, ఫిజికల్ నీడ్ ఎందుకు నీకు? ఫిజికల్గా అమ్మాయిని ఎందుకు కలవాలని కోరుకుంటున్నావు? నువ్వు ప్రేమించావు, నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత మీరు కలవచ్చు, కానీ ముందు దానికోసం ఎందుకు తొందరపడుతున్నావు? అంటే నీకు కావాల్సింది ఆ కోరిక తీరడం తప్ప ప్రేమ కాదు. అలాగా కోరిక తీర్చుకొని ఆడవాళ్ళు ఎమోషనల్ అయిపోయి, వాడు 2 కబుర్లు చెప్పగానే పడిపోయి వాడితో కొన్నాళ్ళు తిరిగి వాడు ముఖం చాటేసిన మగవాళ్ళు ఎంతమంది లేరు? అలా మోసపోయిన ఆడవాళ్ళు ఎంతమంది లేరు? ఈవెన్ స్టిల్ 50 ఏళ్ల వయసులో కూడా ఉన్నారు. నేను చెప్తున్నాను, తోడు నీడకు వచ్చి కూడా ఇలాగ మగవాళ్ళని నమ్మేసి వాడితో ఎమోషనల్ అయిపోయి వాడు ఫిజికల్ నీడ్ని వాడి సాటిస్ఫై చేసి ఆ తర్వాత వాడు ముఖం చాటేస్తే వెరిమొహం వేసుకుని ఏడ్చుకుంటూ వచ్చిన వాళ్ళు ఉన్నారు. నాకు ఒక్క డౌట్ చెప్పండి. తోడు నీడ ఫౌండేషన్ కు వచ్చిన వాళ్ళు భర్త చనిపోయిన వాళ్ళు లేదు, సింగిల్ ఉమెన్ లేదు, డివోర్స్ అయిపోయి, అంటే వాళ్ళ జీవితంలో ఒక పర్సన్ అనేది ఉంటారు. ఎమోషనల్ గా వాళ్ళకి దగ్గర అవడం, ఇప్పుడు మీరు ఏమేం చెప్పారో అన్ని కూడా అవుతూ ఉంటాయి. సమర్పయామి అని మళ్ళీ ఒక మెచ్యూరిటీ లేకుండా వేరే పర్సన్ దగ్గరికి వెళ్ళి ఎట్లా నమ్ముతున్నారమ్మా? ఆడది ఎంత బలహీనురాలంటే 60 ఏళ్ళు వచ్చినా కూడా ఈ చీర నీకు ఎంత బాగుందో, ఈ చీరలో నువ్వు ఎంత బాగున్నావు అంటే నేను ముసల్దాన్ని అయిపోయాను, నా ముఖంలో అందం ఎక్కడుంది అని అనిపించదు ఆడదానికి. బాగున్నాను అనగానే మురిసిపోతుంది. నా ఏజ్ ఏంటి, నా వయసు ఏంటి, ఇప్పుడు ఇంత వయసు వచ్చి నాకు 75 ఏళ్ళు వచ్చాయి, ఈ చీర నీకు చాలా బాగుంది అనగానే ఐస్ అయిపోతాను. అంటే ఆ బలహీనత ఆడదానికి ఉంది. ఆ బలహీనతను చాలామంది మగవాళ్ళు క్యాచ్ చేసుకుంటారు. ఆమె ప్రీవియస్ లైఫ్లో భర్తతో గడిపే ఉండొచ్చు, కానీ ఇంకొక పెళ్ళికి వచ్చింది అంటే ఆ బాపతి జ్ఞాపకాల్ని సమాధి చేసేసి ఇంకొక తోడు కోసం వచ్చిందని మనం అనుకోవాలి. ఈ తోడు కోసం వచ్చినప్పుడు అలా అనుకోవాలా? లేకపోతే ఒక తోడు నిజంగా కూడా కావాలనే రావచ్చు. ఒక 45-50 ఇయర్స్ తర్వాత, ఇప్పుడు జీవితం అంతా ఒంటరిగా ఉంటాము, కాకపోతే ఆ ఏజ్ లో ఒక తోడు ఉండాలి అనే కదా పెళ్లి అనేది ఉండేది. లేకపోతే కంప్లీట్ గా పిల్లల్ని కనటం వదిలేయటం, పిల్లలు అనాదిగా వస్తుంది. ఏంటి, ఒక ప్రౌఢ ఏజ్ లోకి వచ్చినప్పుడు, అంటే కంప్లీట్ గా ఒక ముసలి ఏజ్ లోకి వచ్చినప్పుడు ఒక తోడు కావాలనే కదా పెళ్లి అనే బంధంతో ముడిపెట్టారు. అవును. అందుకనే ఇప్పుడు కూడా ఒక తోడు కావాలి అని తోడు కోసం కోరుకునే ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా వచ్చినప్పుడు వీళ్ళని మాయమాటలతో మోసం చేసే మగవాళ్ళు కూడా ఉన్నారు. నాకు మొన్ననే ఒక ఆమె ఫోన్ చేసింది, పేర్లు ఎందుకు కానీ, ఒక ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఆ భార్య చనిపోయింది, భార్య చనిపోతే రెండో పెళ్లికి వచ్చాడు, ఒక ఆమెతో మాట్లాడుకున్నాడు, ఆమె వాడిని ఏదో 2 లక్షలు అప్పడిగింది. కొన్నాళ్ళు మాట్లాడుకున్న తర్వాత రోజు రాత్రిపూట మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. ఈ సంవత్సరం అయిపోయాక పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఆ టైం ఉంది కాబట్టి సంవత్సరికానికి ఈలోగా రోజు మాట్లాడుతున్నాడు. కొన్నాళ్ళు పోయాక ఆవిడ 2 లక్షలు అప్పడిగింది ఆయన్ని. అప్పడిగితే పెళ్ళి అయిన తర్వాత ఇస్తాలే అన్నాడు. నా కొడుకు రేపు ఇంటర్వ్యూ ఉంది, 2 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి, నువ్వు ఎప్పుడో 6 నెలల తర్వాత పెళ్లి చేసుకున్నప్పుడు ఇస్తానంటే అప్పటిదాకా ఉద్యోగం ఆగుతుందా అని కావాలని గొడవ చేసింది. ఇవ్వకపోతే రాత్రిపూట మాట్లాడదేమో అనే భయం కొద్దీ 2 లక్షలు తీసుకెళ్ళి ఇచ్చాడు. ఓ 2 రోజులు 10 రోజులు మాట్లాడింది. తర్వాత ఆయన నెంబర్ బ్లాక్ చేసింది. బ్లాక్ చేస్తే నా దగ్గరికి వచ్చి గోల పెడితే సరే అమ్మాయికి ఫోన్ చేసి అడిగాను, ఏమ్మా మరి ఆయన నెంబర్ బ్లాక్ చేసి ఆవిడ ఏంటంటే, ఆవిడ ఏం చెప్పిందంటే, ఆయన బూతులు మాట్లాడుతున్నాడండి రాత్రిపూట ఫోన్ చేసి, అందుకని నేను నెంబర్ బ్లాక్ చేశాను.
సరే బూతులు మాట్లాడాడు, సరే పోనీ ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేయాలి కదా, నువ్వు బ్లాక్ చేసే నీకు ఇష్టం లేకపోతే పెళ్లి కూడా చేసుకోకు, కానీ ఆయన బాకీ ఒకటి ఉన్నావు కదా తీర్చాలి కదా అంటే అంది, ఉన్నప్పుడు ఇస్తామండి, ఉంటే నేను అప్పు ఎందుకు అడుగుతా, లేకనే కదా అడిగాను, దగ్గర ఉన్నప్పుడు ఇస్తాను అంది. సరే మా దాంట్లో ఒక సీనియర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏం చేశారంటే అమ్మ నేను మాట్లాడతాను ఉండండి అని ఆయన ఫోన్ చేసి మాట్లాడాడు. మాట్లాడితే ఆయన ఆవిడ బూతులు తిట్టడం మొదలెట్టింది, ఈ మాట్లాడిన ఆయనే. అప్పుడు ఆయన భయం వేసి ఫోన్ కట్టేసి అమ్మ ఆయన బూతులు మాట్లాడడం కదా, ఆవిడే నన్ను ఎదురు బూతులు తిడుతోంది అన్నాడు. సో ఆవిడకి కావాల్సింది డబ్బు కోసం వీడితో స్నేహం చేసింది, 2 లక్షలు దొరికింది, వెళ్ళిపోయింది. పెళ్లి చేసుకుందాం అనుకుంటారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో పెళ్లి ఫిక్స్ చేసుకుంటారు. ఈ పెళ్లిలోగా తొందరపడతారు, మనం ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాం కదా, ఈలోగా కలిస్తే తప్పేంటి, ఇలా ఏదేదో చేస్తారు. ఈ 50 ఏళ్ళు దాటిన ఈవిడ ఒంటరితనంతో బాధపడుతుంది కాబట్టి ఆవిడ మనసు కూడా ఒక తోడు కోరుకుంటుంది, టెంప్ట్ అవుతుంది ఒక రకం. వద్దు పెళ్ళి అయిన తర్వాతే ఇవన్నీ అని 25 ఏళ్ల పిల్ల చెప్పినట్టు చెప్తే వాడు కాదని వెళ్ళిపోతాడేమో, వాడిని ఎలా అయినా ఆకట్టుకోవాలి అనే ఉద్దేశంతో వాడికి సరెండర్ అవుతుంది. సరెండర్ అయిన తర్వాత చేసుకున్నవాడు ఉన్నాడు, అలా కొన్నాళ్ళు లాగించి ఆ తర్వాత చేసుకొని వాళ్ళు కూడా ఉన్నారు 60 ఏళ్ల వయసులో కూడా. సో మరి ఇలాంటి మోసాలకు ఎందుకు గురవుతున్నారు ఆడవాళ్ళు అంటే, మానసికంగా ఆడది చాలా బలహీనురాలు. నువ్వు చాలా బాగుంటావనో, నీ చీర చాలా బాగుందనో, నువ్వే నాకు గుర్తొస్తున్నావనో, అదేదో సినిమాలో చిరంజీవి సౌందర్య రక్తాక్షరాలతో రాశాడు నాకు లవ్ లెటర్ తెలుసా అని చూపిస్తుంది, అది టమాటా సాసో ఏదో అంటాడు వాడు, రక్తం కాదు పాడు కాదని. అలా ఎమోషనల్ అయిపోయేటువంటి అమాయకత్వం ఆడదానిలో 60 ఏళ్ళు వచ్చినా ఉంది, 25 ఏళ్ళకే కదా 60 ఏళ్ళకి కూడా ఉంది. అంచేత ఏ ఎమోషనల్లో వాళ్ళు సరెండర్ అవుతారో తెలుసుకొని మగవాళ్ళు అలా మాట్లాడతారు, అలా మాట్లాడినప్పుడు వీళ్ళు సరెండర్ అయిపోతారు. అంతేగాని స్ట్రాంగ్గా నిలబడి పెళ్ళైన తర్వాత ఇవన్నీ మాట్లాడడం వరకే, నేను క్రియల్లోకి వెళ్ళను అని చెప్పలేరు. ఎప్పుడైతే చెప్పలేవో అవతలవాడు మంచివాడైతే చేసుకుంటాడు, మంచివాడు కాకపోతే వాడుకొని వెళ్ళిపోతాడు, అంతే కదా. ఇప్పుడు నేను చెప్పిన ఆయన వచ్చి నాతో చెప్పాడు, ఆవిడ రెండో ఈవిడ మళ్ళీ మూడో పెళ్ళి ఆవిడని ఎవరినో చూసుకున్న తర్వాత ఫంక్షన్లో కలిసింది ఆవిడ, కలిసి నేను ఆయన రెండో భార్యనే అని చెప్పింది. మూడో పెళ్లికి సిద్ధమయ్యాడు ఈవిడికి డౌట్ వచ్చింది, రెండో భార్య ఉంటే మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడు అని. అంటే రెండో భార్య బతుకుండగానే మూడో భార్యకి పెళ్లికి రెడీ అయిపోయాడు. ఫస్ట్ భార్య డెత్ సర్టిఫికేట్ ఇచ్చి, ఫస్ట్ భార్య ఇప్పుడు నేనే ఉన్నాను, నా దగ్గరికి వస్తారు, డెత్ సర్టిఫికేట్ ఇస్తాడు. డెత్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఆ భార్య పోయిన తర్వాత ఈ మధ్యలో గ్యాప్ 4-5 సంవత్సరాల్లో చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. నీకే కదా, నాకు కూడా అలాగే ఉంది. నార్మల్ గా అయితే ఇది అంటే వరుస పెళ్ళిళ్ళు చేసుకోవటం మనం ఒక 30 ఏళ్ళు, 35 ఏళ్ళు, 40 ఏళ్ళు వరకు, 50-60 ఏళ్ళు అయినా కూడా ఏమీ తేడా లేదు. నేను ఇందాకనే చెప్పాను కదా, 25 ఏళ్ల వయసుకి 50 ఏళ్ల వయసుకి తేడా లేదు. ఫిజికల్గా వీళ్ళు ముసలాళ్ళు అయ్యారో కానీ మనసులో కోరికలు ఎంత మాత్రం తగ్గలేదు. 25 ఏళ్ల వాళ్ళకంటే ఇంకో 2 ఎక్కువే ఉన్నాయి. 60 ఏళ్ళు వచ్చిన మగవాళ్ళ కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నాయి. ఓకే, మరి 60 ఏళ్ళు వచ్చి వాడికి ఇదేం జబ్బు అంటే, వాడికి 3 పెళ్ళాలు కావాలి ఉంది, ఏం చేస్తాడు, పెద్ద పెళ్ళని చచ్చిపోయింది, రెండో పెళ్ళంతో ఉన్నాడు, చాలేదు, మళ్ళీ మూడో పెళ్ళికి ఇక్కడ ట్రై చేస్తున్నాడు. నా దగ్గరికే వచ్చి ఫస్ట్ భార్య డెత్ సర్టిఫికేట్ ఇచ్చాడు అనుకో, వాడు మధ్యలో ఇంకో పెళ్లి చేసుకున్నాడన్న సంగతి నాకు తెలియదు కదా. డెత్ సర్టిఫికేట్ ఉంది కదా అనుకుంటాము, పరిచయం చేస్తాం ఎవరినో, పరిచయ వేదికకి వస్తాడు, అందులో నచ్చింది ఆవిడది పరిచయం చేసుకుంటాడు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అంటాడు, మాట్లాడతాడు, వీలైతే ట్రై చేస్తాడు, పడిందా పడుతుంది, లేకపోతే లేదు, ట్రైల్లో నష్టం లేదుగా వాడికి. ఇలాంటి వాళ్ళని ఎలా నమ్మాలి? వాడి జీవితంలో గతంలో పెళ్ళైన 4-5 సంవత్సరాల వ్యవధిలో భార్య పోయిన తర్వాత ఎంతమందిని చక్కబెట్టాడో మనకేం తెలుస్తుంది? అంతే కదా, మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఈవిడ చెప్తే తెలిసింది నాకు, ఇలా చేశాడండి, మూడో పెళ్ళికి కూడా రెడీ అయిపోయాడు, రెండో భార్య బ్రతికి ఉండగా అని చెప్తే తెలిసింది. రేపు పొద్దున వాడు వస్తే కాదని చెప్పాలి, మరి ఏం చేస్తాం? ఎలా తెలుస్తుంది మనకి? అంచేత ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మానసికమైన బలహీనత ఉన్నప్పుడు దీన్ని అవతల వాళ్ళు, అది ఆడగానే మగగానే అవతల వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటారు. అంటే వాళ్ళ కోరికల్ని ఈ రకంగా తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. మాకు ఒక మెంబర్ ఉన్నాడు, మీటింగ్లో ఎవరితోటో మాట్లాడాడు, ఆవిడది విశాఖపట్నం. మాట్లాడిన తర్వాత సరే ఇంకా మాట్లాడుకుంటున్నారు, పెళ్ళని కూడా ఫైనల్గా అనుకోలే, మాట్లాడుకుంటుండగా ఆవిడ ఏం చేసిందంటే, నేను ఒకసారి హైదరాబాద్ వస్తున్నాను, నాకు పని ఉంది, పలానా చోట దిగుతాను నేను, నన్ను కలవండి అని చెప్పింది. పాపయ్యను వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మన ఇద్దరం బజార్కి వెళ్ళి మాట్లాడుకుందామంది. బజార్కి వెళ్ళింది, షాపింగ్ చేసుకోవాలంది, షాపింగ్ చేసుకుంది. ఈయన బిల్లులు కట్టాడు. నువ్వు ఎందుకు కట్టావన్నా, నేను షాపింగ్ ఆవిడ చేసుకుంది, డబ్బులు ఆవిడ ఇచ్చుకుంటే, నీకేం పెళ్లి కాలేదు, నీకేం బాధ్యత లేదు కదా, ఎందుకు కట్టావు నువ్వు? ఏదో గొప్పకి పోయి కట్టాడు. 4,000 10,000 ఎంత గొరగచ్చో ఆయన కార్డుతోటి మొత్తం అంతా గొరిగేసింది, వెళ్ళిపోయింది, అంతే. ఆవిడ అవసరం తీరిపోయింది, మళ్ళీ మాట్లాడలేదు ఆయనతో. మోసం చేసిందని తెలుసు, కానీ ఇప్పుడు ఏం చేయగలుగుతాడు? లబోదిబమని ఏం లాభం? అంటే 5,000 10,000కే కక్కుర్తి పడిపోయింది. అలాంటి వాళ్ళని ఏం చేస్తావు?
ఏం చెయ్యగలం అసలు? మనకేమి రైట్ ఉంది చేయడానికి? అంచేత ఆడైనా మగైనా కూడా ఈ రకమైన బలహీనత, అంటే ఇప్పుడు నీ ఖర్చు నువ్వే పెట్టుకో అంటే పెళ్లి చేసుకోదేమని ఆయనకి భయం. పెళ్లి చేసుకుందాం అనుకుని రోజు మాట్లాడుకుంటున్నారు, ఇలా నా ఖర్చు నువ్వే పెట్టుకో అన్నవాడు రేపొద్దు నాకు ఫుడ్ ఏం పెడతాడు అని చేసుకోదేమో అని పెట్టాడు. నువ్వు పెట్టినా చేసుకుందా? లేదు కదా. నీ 10,000 పోయినాయి కానీ నిన్ను పెళ్లి చేసుకోవాలా. అలా అని ముందుగా చెప్పలేని బలహీనత అయింది. అలాగే ఆవిడకు కూడా, ఆడదాన్ని మోసం చేసేవాడు కూడా చెప్పలేని బలహీనత. ఇదంతా పెళ్ళి అయిన తర్వాతనే కానీ నేను ఈ సరెండర్ కాను అని చెప్పలేని బలహీనత ఆడదానికి. ఈ బలహీనత అనేది ఉన్నన్నాళ్ళు కూడా ఆడైనా మగైనా వాళ్ళు ఆట వాళ్ళు ఆడుతూనే ఉంటారు. మనం స్టబన్గా ఉండగలగాలి. ఇష్టమైతే నేను పెళ్లి దాకా నేను నీకు సరెండర్ కాను, ఇష్టమైతే చేసుకోవాలి, అవత మాని, వద్దపోతే వెళ్ళిపో అని చెప్పే ధైర్యం ఆడదానికి లేదు, మగవాడికి లేదు. ఈ బలహీనత ఎప్పుడైతే ఉందో అవతల వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటారు. ఎలాగూ పెళ్లి చేసుకోబోతున్నాం కదా, ఎలాగూ చేసుకుంటున్నా అప్పటిదాకా ఆగలేవా? ఇన్నేళ్ళు భార్య లేకుండా ఆగినవాడు ఇంకా నెల్లాళ్ళు ఆగలేవా అని తిరిగి అడగరు వీళ్ళు. చేసుకోవడేమో అని భయం. అలాగే మాట్లాడుకున్న తర్వాత చాలామంది సినిమాలకు తీసుకెళ్తారు, షికార్లకు తీసుకెళ్తారు. ఒకే ఊరైతే పొరుగురు అనుకో, అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉంటాడు. వచ్చినప్పుడు 2 రోజులు మా చుట్టాల ఇంట్లో దిగారంటాడు, సినిమాకో షికార్కో హోటల్లో ఎక్కడో కలవాలని అనుకుంటారు కదా. ఎమోషనల్ నీడ్ ఒకటి ఉంటుంది కదా, ఆయన్ని చూడాలి, ఆయన్ని కలవాలి, ఆయనతో మాట్లాడాలని. ఫలానా హోటల్లో డిన్నర్ కలుద్దామంటాడు, డిన్నర్ గడుతుంది. ఇలాగ కొన్నాళ్ళు నడుస్తుంది. ఫలానా ఎప్పుడో ముహూర్తం పెట్టుకున్నాము, 3 నెలలు 4 నెలలు ముహూర్తం ఉంది, టైం ఉంది అంటాడు. ఈ టైం ఉండగా కలిసినప్పుడు ఎక్కడో ఎప్పుడో ఏదో ఒక దురదృష్టపు గడియల్లో ఆయనకి సరెండర్ అవుతుంది. ఎప్పుడైతే సరెండర్ అయిందో 2 సార్లు 3 సార్లు వాడుకున్న తర్వాత ఇది చీ అనిపించవచ్చు, ఇది చాలే అనిపించవచ్చు, ఇది వద్దు అనిపించవచ్చు, లేదా నాకే సరెండర్ అయింది, ఇలా ఈ పాటికి ఎంతమందికి సరెండర్ అయిందో అని కూడా అనుకోవచ్చు. చెప్పలేం కదా. ఏజ్తో సంబంధం లేదు దీనికి, భావాలకి ఏజ్తో సంబంధం లేదు. ఇప్పుడు ఫిజికల్గా నువ్వు ముసలిదాని అవ్వచ్చు, ముసలాడు అవ్వచ్చు, కానీ మనసు ఎప్పుడు ఒకలా ఆలోచిస్తుంది కదా, అది ఎప్పుడు ఒకలాగే ఆలోచిస్తుంది. ఈ వయసులో కూడా అది ఎంతమందితో తిరిగిందో అనే అనుమానం ఉన్న మగాళ్ళు ఉన్నారు. నాతోటే చెప్పాడు ఒక ఆయన, అది మంచిది కాదు రండి అన్నాడు ఒక ఆవిడతో మాట్లాడి. నేను కోపం వచ్చి తిట్టాను, నువ్వు పెళ్లి చేసుకోకపోతే మానే, మంచిది కాదని స్టాంప్ ఎందుకు వేస్తావు? నువ్వు చూసావా అది ఎవరితోటో తిరిగింది ఇట్టా అంటే నాకు ఎంత ఇరిటేషన్ వస్తుందో. నీ కళ్ళతో నువ్వు చూస్తే నేను చూశాను, నేను ప్రత్యక్ష సాక్షిని చెప్పు. ఎవడో ఏదో చెప్తే ఆ మాట పట్టుకుని అదిటా ఇదిటా అంటావు ఎందుకు? నువ్వేమన్నా పతిత్వా? ఇప్పటిదాకా అస్ఖలిత బ్రహ్మచారివా? నువ్వేమన్నా పరాయి స్త్రీ ముఖం చూడని వాడవా? నువ్వెన్ని చక్కబెట్టి వచ్చావు? మరి అలాంటప్పుడు దాన్ని ఎందుకంటావు అంటే, నేను ఎలా అయినా ఉండొచ్చు కానీ అది పవిత్రంగా ఉండాలి, నేను 10 మందితో తిరగచ్చు కానీ అది నా కోసమే ఉండాలి అని కోరిక తప్పు కదా. అంచేత ఆడవాళ్ళు కూడా తిరుగుతున్నారు, మగవాళ్ళు కూడా తిరుగుతున్నారు. అంతే, ఇష్టమైతే పెళ్లి చేసుకుంటారు, లేకపోతే లేదు. ఆ ఈక్వాలిటీ అనే భావం ఎప్పుడైతే వచ్చిందో ఆడవాళ్ళు కూడా తక్కువ తెలియదు, వాళ్ళు సమానమే కదా. మగవాడితో సమానంగా మేము తిరుగుతాం. ఇష్టమైన వాడు చేసుకుంటాడు, లేనివాడు లేదు, ఇలాగే ఉంటాం. మాకేం ఇష్టం, లివ్ ఇన్ రిలేషన్ ఉంది కదా అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంచేత బలహీనత అనేది ఎవరిలో ఉంటే వాళ్ళు సరెండర్ అవుతారు. ఆ బలహీనత లేకుండా స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు సరెండర్ కారు. ఓకే. అలాగే మగవాళ్ళు కూడా అడగరు, అందరూ అడగరు అలాగా. అదే ఏ పెళ్లి చేసుకుంటాం కదా మన ఇద్దరం కలుద్దామని అందరూ అనరు. అలా అన్న వాళ్ళ దగ్గర వీళ్ళు స్ట్రాంగ్గా చెప్పగలగాలి. చెప్పలేని బలహీనత ఎప్పుడైతే ఉందో వాడికి సరెండర్ అయిపోతారు అంతే. ఒక ఆమె చెప్పింది, అమ్మ నువ్వు ఇలా తిరుగుతున్న వాడితోటి రేపొద్దు నేను పెళ్లి చేసుకోకపోతే ఇబ్బంది పడతావు కదా, అన్నిటికీ మించి నీకు ఒక ఎమోషనల్ రిలేషన్ ఏర్పడింది వాడితో, ఆ అటాచ్మెంట్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా వాడు కాదని పోతే నువ్వు బాధపడవంటే, వద్దనుకున్న వాడి గురించి బాధ ఎందుకండి, నాకేం బాధ లేదండి అంటే, నువ్వు కూడా అంత తెలియదు ఇప్పుడు దగ్గరికి వెళ్ళిపోతావా? మరి ఏమన్నా ఆవిడని అంటే ఆడవాళ్ళు కూడా మానసికంగా మరి ఇలాంటి విషయాల్లో అదే అర్థం కాదు. బలహీనతలుగా స్ట్రాంగ్ అయ్యారా అంటే, కొన్ని విషయాల్లో స్ట్రాంగ్ ఉంటారు, కొన్ని విషయాల్లో బలహీనంగా ఉంటారు. ఇలా సరెండర్ అయినప్పుడు బలహీనంగా ఉంటారు, ఇప్పుడు కాదంటే స్ట్రాంగ్గా ఉంటారు, ఇంకొన్ని చూసుకుంటారు అంతే. అంచేత బలహీనత బలం అనేది మనుషుల వ్యక్తిత్వాన్ని బట్టి, వాళ్ళ పరిసరాల ప్రభావాన్ని బట్టి, మనస్తత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు అందరూ ఒకేలా ఉండరు, అందరూ ఒకేలాగా చెయ్యరు, మనుషుల్ని బట్టి అది మారుతూ ఉంటుంది అంతే. థ్యాంక్ యూ. మంచిది.